నమస్కారం, వెల్కమ్ టు అదే మీడియా. ఇప్పుడు మన స్టూడియోలో ప్రముఖ అనలిస్ట్ అయిన కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మునుగోడులో జరిగిన టీఆర్ఎస్ ఎలక్షన్స్ కానీ, అలానే బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి భవిష్యత్తు గురించి కానీ ఇప్పుడు సార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ గెలిచింది సార్. అదేమో బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా? ఇప్పుడు అదంటే గుజరాత్లో కూడా పోటీ చేస్తానని చెప్పి అన్నాడు. దీన్ని చూసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఒక రీజనల్ పార్టీ నేషనల్ పార్టీ కింద ఆవిర్భవిస్తున్న దాంట్లో మొదట వచ్చిన సక్సెస్ కింద దీన్ని అభివర్ణించాలి. ఓకే. నేషనల్ పార్టీ కింద ఎవరంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయింది ఒక కారు గుర్తుతో స్టార్ట్ అయింది, అది అంబాసిడర్ కారు. ఖచ్చితంగా నేషనల్ పార్టీ అంటే మర్సిడీస్ బెంజ్ లెవెల్కి ఎమర్జ్ అవుతుంది. సాధారణంగా మనం అన్ని కార్లని ఎలా వచ్చామని అడిగితే కార్లో వచ్చామంటాం. ఆ మర్సిడీస్కి ఒక ప్రివిలేజ్ ఉంటుంది, ఐ కేమ్ బై మర్క్ అని చెప్పొచ్చు. అట్లా నేషనల్ పార్టీ కింద ఆవిర్భవించిన తర్వాత గుజరాత్ ఎలక్షన్స్ ఏంటి, దేశం అంతా ఆయన కలిగి తిరగలడు, ఆ సామర్థ్యం ఉంది. ఎందుకు అంటే మునుగోడు ఎలక్షన్స్తో ఆయనకు ఒక గుణపాఠం వచ్చింది. ఓకే. ఎవరికి? బీజేపీ వాళ్ళకి అందరికీ గుణపాఠం వచ్చింది. ఆయనకైతే దాంట్లోంచి ఒక అవుట్కమ్ వచ్చింది. ఆ గుణపాఠం ఏంటంటే క్యాడర్ ఉండి, నాయకులుండి, అధినాయకుడు డైరెక్షన్ ఉండి, ఓకే, దమిడికి పనికిరాని కాంగ్రెస్ క్యాడర్ లేకుండా బండి సంజయ్ గారు ఒక్కడే నా బంధువుని పరితపిస్తుంది. దానికి ఎవరి నాయకుడు వచ్చినా సరే దుబ్బాక నుంచి హుజురాబాద్ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే పార్టీ పరంగా పరిరక్షించబడుతున్న విధానం. అండ్ అక్కడ ప్రజలు చాలా సెన్సిబుల్ ఆన్సర్ ఇచ్చారు. ఈ కోమటిరెడ్డి పార్టీలు మారినట్టు రేపొద్దున ఇవాళ బీజేపీ పార్టీలో గెలిపించినా ఏం ఉపయోగం? బీజేపీ పార్టీలో గెలిచిన ముగ్గురు గాంధీ బొమ్మల దగ్గర 2 నిమిషాలు నిరసన, తర్వాత వాడి ఇంటికాడికి ప్రభుత్వ వాహనాలను ఇంట్లో దింపడం, అంతకుమించి ఇంకేం జరగదు కదా. దాని బదులు గెలిపించినోడు అదే రూలింగ్ పార్టీ వాడైతే ఖచ్చితంగా ఏదో ఒక అవుట్కమ్తో బయటకు వస్తాడు. సో అవుట్కమ్ ఏముంది? 13 నెలలు ఖచ్చితంగా కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చచ్చినట్టు నియోజకవర్గానికి ఇచ్చిన ప్రామిస్లు, తర్వాత పార్టీ పరంగా కేటీఆర్కి ఇచ్చినట్టు దత్తత తీసుకోవడం, ఓకే, ఎస్టాబ్లిష్ అయి తీరాలి. సో సక్సెస్ ఎవరు సాధించినట్టు? అది ప్రజల విజయం. మోర్ ఓవర్ ఇక్కడ మీరు గమనించగలిగితే కంటిన్యూస్ ప్రాసెస్లో జరిగిన ఎలక్షన్స్లో 1వ రౌండ్ నుంచి 15వ రౌండ్ దాకా ఫస్ట్ రౌండ్లో కొంచెం థమ్మింగ్ మెజారిటీ సంబంధించిన కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అది మొత్తం 15 రౌండ్ల దాకా లీడ్ చేసుకుంటూ వచ్చారు, ఇంక్లూడింగ్ సెకండ్ థర్డ్ రౌండ్లో బీజేపీ లీడ్ అయినా సరే. 1352 ఉండేది ఫస్ట్ స్టార్టింగ్. అది ముఖ్యంగా చౌటుప్పల్, గట్టుప్పల్ అండ్ నారాయణపూర్ మండలం చూసుకుంటే అవి అర్బన్ ఏరియా టచ్లో ఉన్న వాటికి నువ్వా నేనా అన్న సామర్థ్యం. ఎందుకంటే కోమటిరెడ్డి గారు 10-15 వేల ఓట్ల మెజారిటీ దాంట్లో సంతరించుకుందాం అనుకోండి. 55,578 ఓట్లు పోలి 5 రౌండ్లకి ఈ మండలాల్లో. దాని పర్యవసానం ఏమైందంటే ఆయనకేమీ ఫెచ్ అవ్వలేదు. ఎందుకంటే అది లాస్ట్ రౌండ్ దాకా లీడ్ అవ్వడానికి ప్రతి రౌండ్లోనూ 100 మెజారిటీతోనే నువ్వో నేను అన్నట్టు లాస్ట్కి 11,000, 12,000 చిల్లరకి కన్సల్టేట్ అయింది. ఇక్కడ గమనించవలసిన 2 విషయాలు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి క్యాడర్ దాకా నాయకుడు దాకా పవర్ఫుల్గా ఉన్న కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది. నాయకుడితోనే పరిభ్రమించే పార్టీ కింద అభివర్ణించబడిన బీజేపీకి కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేయకపోవడం వల్ల 100 మెజారిటీతో ప్రతి బూత్లోనూ ఓటమించి అవి చూడవలసి వచ్చిందని గుణపాఠం. అంటే దీంట్లోంచి అవుట్కమ్ ఏంటంటే కేసీఆర్ గారు ప్రత్యర్థిని ప్రతిష్ఠించుకోవడానికి నాయకత్వ లక్షణాలు క్యాడర్ ఉన్న పార్టీ కాకుండా ఒక టెంపరీ మాడ్యూల్లో వర్క్ చేస్తున్న బీజేపీని డిప్లాయ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఓకే, సెకండ్ ప్లేస్కి ఇచ్చి ఓకే. కాంగ్రెస్ యొక్క ఆత్మాభిమానాన్ని, మనోధైర్యాన్ని పూర్తిగా నాశనం చేసాడు. సో దీని అవుట్కమ్ ఏమవుతుంది? నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళ అబ్బాయికి, అమ్మాయికి, అల్లుడికి అప్పచెప్పడానికి మీ స్థాయి చాలి చిన్నపిల్లలతో కొట్టుకోండి అన్నట్టుగా అండ్ జాతీయ పాలిటిక్స్లోకి వెళ్ళడానికి వెసులుబాటు తీసుకున్నాడు. ఇక్కడ కోమటిరెడ్డి గారు చేసిన ఒక తప్పిదం అనుకోండి, లేదంటే ఒక మూవ్, పొలిటికల్ మూవ్ అంటారు. దాంట్లో ఏమైందంటే పరమానంద శిష్యులు కథలాగా ఉన్న కొమ్ముకొని నొక్కున్నాడు. అండ్ మోర్ ఓవర్ తా చెడ్డ కూతురు వనమంతా చేర్చిందని ఈయనతో పాటు వాళ్ళ అన్నయ్య ఖచ్చితంగా పోయాడు. వీళ్ళన్న పోతూ వీళ్ళిద్దరూ కల్పించిన దాష్టికానికి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలి. కానీ ఇక్కడ వీటన్నిటిలోంచి గమనించవలసిన విషయం ఏంటంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఓటు బ్యాంకు దమిడికి పనికిరాట్లేదని అర్థం. ఎందుకంటే వీళ్ళు ప్రగతి భవన్లో కూర్చుని కమ్యూనిస్ట్ పార్టీ వద్దొండలు అందరూ కూర్చుని ఏదో పొత్తులు దాని ఆవశ్యకత అనుకుంటే అది ఎటు ట్రావెల్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ 2 గమనించవలసింది ఏంటంటే, ఒకటి మునుగోడులో స్రవంతి గారికి గత ఎలక్షన్స్లో 27,000 పైచీల కోట్లు వచ్చాయి. రెండోది కాంగ్రెస్ ఒరిజినల్ ఓటు బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్కి పడక, మునుగోడులో స్రవంతి గారికి కావాల్సిన ఆవిడ ఓటు బ్యాంకు పడకపోతే అది ఎటుపోయింది. అదే వీళ్ళిద్దరు పంచుకున్నారు. మీరు గమనించగలిగితే స్రవంతి గారు ఓటు ఏదైతే 17,000 ఉందో అది వీళ్ళిద్దరూ పంచుకొని 12,000 మెజారిటీ తీసుకొచ్చారు. అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎటు రావాలన్నట్టు ఇటు బీజేపీకి టీఆర్ఎస్కి రావాలి.
ఎంతో కొంచెం బీజేపీకి 100లో 12,000 కన్స్ట్రక్టివ్గా మెజారిటీ ఇవ్వడానికి ఇక్కడ ఉపయోగపడింది, అంతే కదా. ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి ఎంత మెజారిటీ వచ్చిందో దానికి ఇంకొంచెం ఎక్కువ యాడ్ అయింది. అదే కదా రేవంత్ గారు ఒకటి ఇద్దరు పంచుకున్నారు. అవును. ఇందులో ఈ దమ్మిడికి పనికిరాని కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, పేరుకి మాత్రమే. ఎందుకంటే మా తాత ముత్తాతలు అందరూ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్లే. వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్తులు పణంగా పెట్టి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను మమ్మల్ని సంపద తినడానికే తప్ప వాళ్ళు ఓటు బ్యాంక్ కింద పరివర్తన చెందారంటే వాళ్ళు దొంగ కమ్యూనిస్టులని అర్థం. కానీ రాత్రి మారిపోతారు, క్యాండిడేట్ మారిపోడని. అది నడిదాకా కాంగ్రెస్కి కన్సల్టేట్ అయిందనే మాట్లాడుకున్నాం కదా, అది కాంగ్రెస్కి పడలే. ఎడిపోయారు, ఈ రెండింటి పంచుకుని పోయారు. అటుపోయారంటే వాళ్ళు దొంగ కమ్యూనిస్టులు అని అర్థం. అంచేత కమ్యూనిస్టులు ఇంకా నమ్మక్కర్లే. ఒక వ్యక్తి చెప్తే వాళ్ళ భావజాలాలు మారిపోతున్నాయంటే నమ్మడానికి వీల్లేదు, అదంతకన్నా నమ్మడానికి లేదు. అవునా కదా. సైద్ధాంతికంగా విభజించే వాళ్ళు కోమటిరెడ్డి గారితో పట్టుకెళ్ళవలసిన ఆయన ఓటు బ్యాంక్ ఇండివిజువల్గా పట్టుకెళ్ళగలిగారు, అంతే కదా. సో ఇలా చూసుకుంటే ఓవరాల్గా ప్రజలు ఇచ్చిన గుణపాఠం ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో దీంట్లోంచి అవుట్కమ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే వాస్తవానికి దగ్గరగా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నారు. వీళ్ళు పార్టీలు మారినంత మాత్రాన ఈ పెళ్లి మెల్ల గంట కట్టినట్టు గోసుగంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుని మునుగొండ దత్తత తీసుకోండి, మాకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. ఇది 2023కి ఖచ్చితంగా లీడ్ అవుతాయి. ఇది దీనితో పాటు ఏం చేశారు, నల్గొండలో ఉన్న మొత్తం అన్ని స్థానాలు టీఆర్ఎస్ కాంకర్ చేసుకునేంత వెసులుబాటు ఇచ్చారు. ఈ కాంగ్రెస్ బలైపోయిందండి. దీని గుణపాఠం అన్నమాట. కోవర్ట్ ఆపరేషన్ ఇంకా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. పెద్ద ఆయన జానారెడ్డి గారి ఓటమితోనూ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భారీ గారిని పణంగా పెట్టిన ఎలక్షన్లు ఇవన్నీ కనుక చూసుకోగలిగితే వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు వచ్చి చెవిలో గులువు తీసి ఈ కోర్టు ఆపరేటర్లు మర్యాదగా ఉండదని చెప్పినా సరే వాళ్ళ మర్యాద ఇప్పటికీ నిలబెట్టుకోవట్లే. దానికి తగ్గట్టు ఈ ఎలక్షన్కి ప్రైమా ఫేజ్గా అతను చేసిన దీనికి అన్నదమ్ములు ఇద్దరు చేసిన దానికి పార్టీ ఎలా బలైందో చూడండి. ఎప్పటికి కూడా ఆయన మీద డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోకపోతే ఆ మడదానికి అద్దంకి దగ్గర నోరు దారిందనుకో డిసిప్లినరీ కమిటీ శ్యామ్మోహన్ గారు ఆధ్వర్యంలో పెద్ద రచ్చరంబోలో చేశారు కదా, ఏమైంది ఇప్పుడు? పార్టీకి ఎంత ఉపద్రవం వస్తే డిసిప్లిన్ రియాక్షన్ ఇది. షోకాజ్ నోటీస్ అడుక్కోవాలి. టీ కప్పులో తుఫాన్ల సమస్య పోయిలా చేసుకుంటారా? ప్రజెంట్ అలానే ఉంది కదా. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్ష పదవి నుంచి దింపడానికి వాళ్ళు అంటర్నల్గా చేసుకున్న ఒక రాజకీయ ఎత్తుగడ కింద అభివర్ణించాలి. కానీ వాళ్ళకి ఎలక్షన్లు నిలబడి పనిచేసుకుందాం అన్న నేపథ్యాలు లేకుండా వాళ్ళకి ఉడుకుమొత్తనంతో రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన అధ్యక్ష పదవిని దింపడానికి కాంగ్రెస్ శ్రేణులన్నీ సమైత్యమై పనిచేసేది మాత్రం చెప్పచ్చు. థర్డ్ స్టింట్ గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన కార్యకర్తలకి అధినాయకుల దగ్గర నుంచి ₹1 కూడా వెళ్ళకపోతే ఎవరు వచ్చి పనిచేస్తాడు? స్వచ్ఛంద సేవా సంస్థల కనీసం వాడికి అన్నం పెట్టకుండా కనీసం వాడికి బండిలో పెట్రోల్ పోయిపోతే ఏం తిరిగి ఏం ప్రచారం చేస్తాడు? దాని అవుట్కమే వాళ్ళు డిపాజిట్లు రాకుండా పోయాయి కదా. వీళ్ళు నేను 2014 దాకా అధికారులు సత్సంగ మఠాలు ఏమైనా మెయింటైన్ చేశారా? ₹1 తినకుండా రాజకీయాలు చేశారా? ఏం డబ్బులు ఎందుకు తీరు? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తీయాలి. ఇప్పుడు అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా తీయాలి. ఇదే అవుతుంది. బేదర్పులు ఏడిస్తే ఎవరికి కావాలి? కళ్ళబొల్లు ఏడుపులు ఏడ్చుకుంటూ తిరుగుతూ రేవంత్ రెడ్డి గారు ఏడ్చి శ్రవంతమ్మ మాకు నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మా మినిస్ట్రీ ఇస్తాం పుండుకు తెలియలేదట బూర్లు ఉండవే పిల్లం అన్నట్టు వెనకతలు కూడా. అలాగే ఇప్పుడు గెలిపించుకోవడానికి ఏం చేయాలో తెలియకుండా నెక్స్ట్ గవర్నమెంట్లో మా వస్తే శ్రవంతమ్మని మినిస్ట్రీ చేస్తామంటే ఇట్ సెల్ఫ్ ఇది నాశేస్పాదం. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారితో టీ షర్ట్ వేసుకుని 10 మీటర్లు ఫాస్ట్గా పరిగెట్టడం శ్రద్ధ పార్టీని 10 మీటర్లు ముందుకు నడిపించడానికి శ్రద్ధ లేదని తేటతెల్లం అవుతుంది. సో వీటన్నిటి నుంచి ఏమవుతున్నాయి? వెనకాల సహాయ సహకారాలు అందరికీ ఈయన 10 అడుగులు నడిస్తే వెనకాల 10 అడుగులకి గోతులతో అవుతున్న కోర్టు బ్యాచ్లు ఉన్నారని ఇప్పటికైనా రియలైజ్ అయిపోతే కాంగ్రెస్ నిర్వీర్యం అవుతుంది. 137 సంవత్సరాలు లెగసీ ఉండి 70 సంవత్సరాల స్వతంత్రంలో వాళ్ళు చేసింది వాళ్ళు చెప్పుకోలేక ఆనాటి ఆయనలో రాజీవ్ గాంధీ సుజలా సుఫలా పథకంతో అక్కడ ఉన్న వీళ్ళని పరిరక్షించిన దానికి వాజ్పేయి గారు టేబుల్ మీద బలపాలు ఎరగొట్టినట్టు వీళ్ళు దుమ్ములు చూర్ణం అయిపోతున్నాయి సార్ అని చెప్పిన దానికి తర్వాత కాంగ్రెస్ ఆయనలో 174 కిలోమీటర్ల పైప్ లైన్లతో కృష్ణానది గోదావరి జలాలు తరలించి అది చేసింది కనీసం వాళ్ళే చెప్పుకోకపోతే. ఆ తెలుగుదేశం ఆయనలో కాంగ్రెస్ ఆయనలో వచ్చింది. రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చినోడే కదా, ఏ నోరు చెప్పుకోలేడా? వీళ్ళు క్లోరిన్ బాధితులు మేమే రక్షించాం, మేమే పరిరక్షించాం, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అంటే నోరు పడిపోయింది రేవంత్ రెడ్డికి. తెలుగుదేశం ఆయనలో ఎంత గోదావరి జలాలు తరలించబడ్డాయి, కృష్ణానది జలాలు ఎలా తరలించబడ్డాయి అది చెప్పుకోవచ్చండి. అదే చేసింది చెప్పుకోక ఏమీ చేయనట్టుగా నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చుంటే ఎలక్షన్స్కి ఎక్కడ లీడ్ అవుతాయి, ఎక్కడికి కన్ఫైన్ అవుతాయి. ఎందుకంటే బడ్జెట్లు పోయి చేత ఇక్కడ దీని నుంచి ఏంటంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరికి ఉపయోగపడలేదని, తర్వాత శ్రవంతి గారికి ఏవైతే గతంలో పడిన ఓట్లు అవి వీళ్ళిద్దరూ పంచుకున్నారని అది లీడ్ అయ్యి కన్స్ట్రక్టివ్గా 12,000 మెజారిటీతో టీఆర్ఎస్ గెలవడానికి అండ్ ప్రజలు రూలింగ్ పార్టీని గెలిపించుకుంటే అడ్వాంటేజ్ వాళ్ళకు పొందొచ్చన్నది దీంట్లో వేశారు తప్ప ఇందుకు ఒక క్యాండిడేట్ బండి సంజయ్ గారి ఆరాటంతో ఈయన ఒక్కడి తాపత్రయంతో జరిగింది తప్ప వీళ్ళకి వాళ్ళకి వాళ్ళే అతిథులు కాదు. పార్టీలో ఉన్న వాళ్ళకి గోతులు తవ్వుకుంటూ ఎవడు పరిరక్షణలు చేస్తారు. దీంట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క రాజకీయ మనుగడ రాబోయే రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.